మంచి వ్యక్తివైతే యేసయ్య నిన్ను ప్రేమించి జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఇవి నువ్వు పొందుకోవాలంటే ఇర్మయా యేసయ్య దృష్టికి నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలా, యేసయ్య దృష్టికి నువ్వు మంచోడుగా ఉండాలా. అర్థమవుతుందా? నేను చాలా మందికి చాలా మాటలు చెప్తాను, ఎవరిని చెడుకోమని చెప్తాను, అప్పు చేసుకోవద్దని చెప్తా, సుఖంగా ఉండొద్దని చెప్తా, కష్టం చేసుకోమని చెప్తా. నేను చాలా మందికి మంచే చెప్తానే తప్ప ఎక్కడ కూడా చెడు చెప్పను. నువ్వు మంచోడు అయితే నీళ్ళు అన్నీ మంచే వస్తుంటాయి. ఎన్నారు చెప్పిన మాట? ఉప్పున్న స్థలంలో బోరేస్తే ఉప్పు నీళ్ళు వస్తాయి. అదే మంచి స్థలంలో బోరేస్తే మంచి నీళ్ళే వస్తాయి. చోట పొలంలో మీరు ఎక్కడ వేసినా ఉప్పు నీళ్ళే వస్తాయి. అదే ఇంకొకరు దూరంగా పోయి వేస్తే మంచి నీళ్ళు వస్తాయి. అట్నే నువ్వు దేవుడి దృష్టికి మంచోడు అనుకో, మంచోడుగా ఉన్న నీకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందాన్ని